వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడబిల్లు క్షేత్రంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత చందన స్వరూపుడు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రమైన వార్షిక బ్రహ్మోత్సవం అంతర్గతంగా 6వ రోజు ఈ రోజు విశేషమైన కార్యక్రమాలు ఈ సన్నిధానంలో ఆచరించబడ్డాయి. ఉదయం ఉత్సవాంతస్రవరం, అలాగే బ్రహ్మోత్సవ సంబంధిత విశేషమైన హోమ కార్యక్రమాలు, తిథివార నక్షత్ర ఐదకరణాలతో నవమూర్తుల యొక్క మూలమంత్రంతో హోమ ప్రక్రియ ఆచరించుకుని విశేషమైన కార్యక్రమంగా వైఖానసాగమంలో చెప్పబడిన మహోత్కృష్టమైన ప్రక్రియ అష్టోత్తర శతకలశాభిషేకం. 108 కలశాలలో 108 సుగంధ ద్రవ్యాలు పూరించి స్వామి 108 మూర్తుల్ని ఆవాహన చేసి 12 ఆవృతులుగా, 12 ప్రధాన ద్రవ్యాలుగా, 12 అర్చనలుగా విశేషంగా ఈ సన్నిధానంలో ఉదయం అష్టోత్తర శతకలశాభిషేక ప్రక్రియ ముగించుకుని ఉదయం ఈ రోజు విశేషమైన వాహన సేవగా కృష్ణ అలంకరణతో కూడిన సూర్యప్రభ వాహన సేవ కైంకర్యం ఆచరించి ఈ సాయంత్రం సంధ్యా సమయంలో బ్రహ్మగణాలతో పరమేశ్వరుడు సంచరించే ఈ సమయంలో మహాశాంతి హోమ కార్యక్రమం, అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూలమంత్ర హోమ ప్రక్రియ. వేంకారో అమృత బీజస్య ఘటమైశ్వర్యం కథ. ఏం అనేది అమృత బీజం, ఘట అనేది ఐశ్వర్య బీజం. వెంకట అని పలికితే ఐశ్వర్యం, ఆయుష్ వృద్ధి చెందుతుంది అని చెప్పబడింది. అలాంటి వెంకటేశ్వర మూలమంత్రంతో సర్వభక్తజనావళికి స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటేనే వెంకటేశ్వర మూలమంత్ర హవన ప్రక్రియ. అలాగే ఈ సాయంత్రం మోహిని అలంకరణతో కూడిన చంద్ర ప్రవాహన సేవా కైంకర్యం ఆచరించబడింది. అనేక వందల వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపక పాత్రలై ధరించారు. ఓం నమో వెంకటేశాయ.